గుడ్ బ్యాడ్ అగ్లీ GBU. తలా అజిత్. తలా అంటే MS ధోనియా మరి అజిత్ తెలియదుగా, బట్ ఏదేమైనా తలా ఫర్ ఎ రీజన్. సో ఎక్కువ నాంచను, డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోదాం. గుడ్ బ్యాడ్ అగ్లీ మన కోసం తీసిన సినిమా అయితే కాదు. ఒక అజిత్ ఫ్యాన్, కేవలం అజిత్ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా ఇది. సో అజిత్ ఫ్యాన్స్ కి బాగా నచ్చొచ్చు ఈ సినిమా, జనరల్ తమిళ ఆడియన్స్ కి కూడా నచ్చొచ్చేమో, బట్ మనకైతే ఎక్కే ఛాన్సే లేదు. నేను సినిమా చూసేటప్పుడు నా పక్కన తమిళ్ కల్చర్, తమిళ్ సినిమాలు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు కాబట్టి నాకు అక్కడక్కడ ఏదో ఒక 5-10% అర్థమైంది, కాంటెక్స్ట్ వచ్చింది. బట్ 90% సినిమా గాల్లకే పోయింది. సో ఒక యావరేజ్ తెలుగు పర్సన్ కి గుడ్ బ్యాడ్ అగ్లీ అర్థమయ్యే ఛాన్సే లేదు, ఆ కాంటెక్స్టే ఉండదు మనకి. సో దీన్ని ఎంజాయ్ చేయడం అనేది ఒక భ్రమ, దూర్కి బాత్. అర్థం కాకపోవచ్చు అంటున్నా కదా అని ఏదో పెద్ద రాకెట్ సైన్స్ ఇంటర్స్టెల్లర్ సినిమా ఏం కాదు. అరవ మ్యాక్స్ రోత మ్యాక్స్ సినిమానే. సో అరవ రోత మ్యాక్స్ సినిమా అనమాట. కానీ ఆ ఇన్సైడ్ జోకులు, ఫండాలు, కాంటెక్స్ట్లు, నాస్టాలిజియా, ఈ హీరో వర్షిప్, ఇవన్నీ ఆ అజిత్ సినిమాలు చూసిన తమిళ ఫ్యాన్స్ కి అర్థమైతాయి. సో వాళ్ళు విజిల్స్ వేసుకుంటారు, నవ్వుకుంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు, అవన్నీ కావచ్చు. కానీ ఆ మూమెంట్స్ వస్తున్నప్పుడు మనకి మాత్రం ఇట్లా బ్లాంక్ గా చూస్తాం, అరే ఏమైతుందిరా అని. సో తెలుగులో అయితే కష్టం ఈ సినిమా. అండ్ చాలా విచిత్రంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ తెలుగు వాళ్ళే, మైత్రి మూవీ మేకర్స్. కానీ వాళ్ళు ఏ మాత్రం తెలుగులో పబ్లిసిటీ చేయలేదు మూవీని. అఫ్ కోర్స్ తెలుగులో రిలీజ్ అయింది, నేను కూడా తెలుగులోనే చూసిన, అండ్ డబ్బింగ్ కూడా చాలా బ్యాడ్ ఉంది. ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్. ఈయన కొన్ని సెక్స్ సినిమాలతో స్టార్ట్ చేసిండు కెరియర్, కానీ లాస్ట్ సినిమా మార్క్ యాంటనీ. ఈ విశాల్ ఎస్ జే సూర్య సినిమా చాలా మంది చూసే ఉంటారు. నాకైతే అస్సలు నచ్చదు ఆ సినిమా, తలకాయ నొప్పిలేస్తుంది. కానీ తమిళ్లో ఆ సినిమా పెద్ద హిట్, అండ్ ఆ సినిమా కూడా కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారంట, తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారంట. ఇక వాళ్ళు ఎవరో మన తెలియదు, వాళ్ళది కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయి ఉంటది. బట్ మెజారిటీ తెలుగు ఆడియన్స్ కి అయితే రోత మ్యాక్స్ అది కూడా. సో ఆయన ఒక తలా అజిత్ ఫ్యాన్ అంట. సో ఇంకా ఈ ఫ్యాన్ బై సినిమాలు తెలుసు కదా, ఈ పేట, గోట్. ఇప్పుడు ఇది పేట అన్న రజనీకాంత్ మనకు కాంటెక్స్ట్ ఉంది, ఎంతో కొంత ఎంజాయ్ చేసినాం. గోట్ మనతో కాలే, గుడ్ బ్యాడ్ అగ్లీ అయితే అస్సలు కాదు. ఈ తలపతి విజయ్ చేయబట్టి గోట్ కి కొన్న డబ్బులు వచ్చుంటాయి తెలుగులో, గుడ్ బ్యాడ్ అగ్లీకి కష్టమే. బట్ ఎనివే సినిమా కథ గురించి మాట్లాడాలంటే ఈ మూవీ కంటూ ఇన్హెరెంట్ గా కథ ఏం లేదు. పాత అజిత్ సినిమాలన్నీ కలిపి రెడ్ డ్రాగన్ అని ఒక గ్యాంగ్స్టర్ క్రియేట్ చేసిర్రు. ఆ గ్యాంగ్స్టర్ కవాలి లాగా రిఫార్మ్ కావాలని చూస్తాడు. సో వైఫ్ చెప్పిందని జైలుకి పోతాడు, జైల్లో మంచోళ్ళలాగా గుడ్డుగాడానికి చూస్తాడు. అది కానప్పుడు పరిస్థితుల రీత్యా మళ్ళీ బ్యాడ్ ఎట్లా అయిండు, అండ్ లాస్ట్ గా అగ్లీ ఎట్లా అయిండు. ఇది సినిమా, ఇంతే కదా. సో కథే ఉండదు కాబట్టి 2 గంటలు ఎట్లా గుంజాలి అంటే ఫ్యాన్ మూమెంట్స్, పాత డైలాగులు, పాత పాటలు, నాస్టాలిజియా, విజిల్స్, క్లాప్స్, ఇవన్నీ తమిళోళ్ళకి. మనకి మాత్రం బోరు, లాగ్, రోత, ఇంతే. ఇంకా యాక్టర్స్, యాక్టింగ్, సీన్లు, వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కష్టం కష్టం కష్టం, మనతో కాదు నేను చెప్తున్నా, అట్లీస్ట్ నాతోనైతే కాలేదు, ఐఎమ్ సారీ. నాకు పర్సనల్ గా ఈ సినిమాలో ఏమన్నా సేవింగ్ రేస్ ఉంది అంటే దట్ ఈస్ త్రిష ఉన్నారు మూవీలో, అందుకని నాకు టికెట్ ప్రైస్ వర్త్ పర్సనలీ. మీరు త్రిష ఫ్యాన్ కాకపోతే కష్టం ఇంకా. బట్ ఆవిడకు కూడా కొన్ని వింత క్లోజప్లు పెడతారు. తమిళోళ్ళకి విచిత్రమైన ముక్కు కిందికి వెళ్ళి క్లోజప్లు ఏందో నాకు అర్థం కాదు. మంచిగా ఉన్న వాళ్ళని కూడా బ్యాడ్ గా చూపించడం కేవలం తమిళ డైరెక్టర్లకే చెల్లుతుంది. అదేందో నాకు అర్థం కదా, పైత్యం ఏందో, ఇది అరవ పైత్యం కావచ్చు. బట్ ఎనీవే ఈ మూవీలో యాక్టింగ్ ఎవరూ చేయలేదు. మరి ఏం చేసిర్రు అంటే ఓవర్ యాక్టింగ్ చేసిర్రు, రోత చేసిర్రు. సో మాట్లాడుకున్నా ఫరక పడదు. కానీ ఇలాంటి సినిమాలు అట్లీస్ట్ మ్యూజిక్ అన్నా బాగుండాలి. పేటలో మ్యూజిక్ ఫస్ట్ క్లాస్ ఉంటది, గోటులో కూడా అటు ఇటు. కానీ గుడ్ బ్యాడ్ అగ్లీ మ్యూజిక్ మాత్రం చాలా బ్యాడ్ ఉంది, వర్స్ట్ అని చెప్పాలి. జీవి ప్రకాష్ తమిళ్లో కూడా చాలా రోజుల తర్వాత ఒక బ్యాడ్ ఆల్బమ్ ఇచ్చిండు, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ స్కోర్ ఇచ్చిండు. అగైన్ తమిళ వాళ్ళకి నచ్చొచ్చేమో స్కోర్, పాటలు వాళ్ళకి కూడా వర్కౌట్ అయితే లేవు, కానీ వాళ్ళకి స్కోర్ వర్క్ అవచ్చేమో చెప్పలేం. కానీ మనకైతే 2 వరకు అవకాశం లేదు, నాకైతే అస్సలు కాలేదు. దేవిశ్రీ ప్రసాద్ చేయాలి ఒరిజినల్ గా ఈ సినిమాని, కానీ మైత్రికి, దేవికి తెలుసు కదేమో అయింది పుష్ప 2 తోని. సో దేవి అవుట్ అయిండు, జీవి ఇన్ అయిండు, బట్ అల్టిమేట్లీ మనం డెడ్ అయినాం. సో తలాజిత్ ఇట్లా లిటరల్ గా నడుచుకుంటూ వస్తుంటాడు సినిమా మొత్తం. బాలయ్య బాబు స్టైల్ యాక్షన్, సేమ్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్, ఇక అంతే ఉంటది. ఇక దానికి తోడు ఈయన వెయిట్ మారుతా ఉంటాడు, లుక్కులు మారుతా ఉంటాయి సినిమా మొత్తం. ఎన్ని షెడ్యూల్లో తీసిరో తెలియదు ఈ సినిమాని, బట్ బాడీ మారినట్టు ఆ సీజీ అన్ని క్లియర్ గా తెలుస్తా ఉంటాయి. దానికి తోడు మూవీలో కూడా చాలా క్యారెక్టర్ లుక్స్ ఉంటాయి. సో అదొకటి మళ్ళీ దీనికి తోడు. సో విచిత్రంగానే ఉంటది తలా స్క్రీన్ ప్రెజెన్స్. బట్ తమిళోళ్ళకి బాగా నచ్చుతుంది ఇది. అక్కడ ఇండస్ట్రీ హిట్ అది అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇక మరి ఎంతవరకు పోతుందో చూడాలి. బట్ ఎస్ మైత్రి మూవీ మేకర్స్ అయినప్పటికీ ఖర్చు పెట్టిర్రు తెలుస్తుంది. అండ్ మూవీ ప్రొడక్షన్ కూడా లాంగ్ అవ్వడం వల్ల ఖర్చు ఇంక ఎక్కువై ఉంటది. కానీ ఆ ఖర్చు స్క్రీన్ మీద కనబడదు. ప్రొడక్షన్ డిజైన్ చాలా టాకీ ఉంటది, గ్రాఫిక్స్ చాలా బ్యాడ్ ఉంటాయి. కాస్ట్యూమ్స్ అనేవి వింత కాస్ట్యూమ్స్ వెళ్ళని ట్రై చేసిర్రు, పాబ్లో ఎస్కోబార్, ఎల్ చాపో జోన్ లా. అగైన్ నాకైతే వర్క్ కాలేదు, బట్ నచ్చేటోళ్ళకి నచ్చొచ్చు. సో ఎస్ ఈ వీడియోని ఇంతకన్నా లాగడం అనవసరం. మరీ ఖాళీగా ఉంటే వెళ్ళి చూడండి థియేటర్ లో. బట్ కష్టం, తెలుగు వాళ్ళకైతే ఇది ఫుల్ కాంటెక్స్ట్ ఉండే అవకాశం లేదు. అండ్ ఎలాగో యాజ్ ఎ మూవీ కథ లేదు కాబట్టి, యాక్టింగ్ లేదు కాబట్టి, మ్యూజిక్ లేదు కాబట్టి మనకైతే రోతనే కొడుతుంది, అదే అరవ రోత. సో గుడ్ బ్యాడ్ అగ్లీ ఈజ్ బ్యాడ్ అండ్ వెరీ వెరీ అగ్లీ. అండ్ తెలుగు వాళ్ళకైతే కష్టం. జై హింద్.